లైఫ్లో నేను ఏం చేసినా కూడా చిరిగి చాటంతా చాపంత వద్దని అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను కానండి, ఈరోజు జరిగింది మాత్రం నా లైఫ్లో ఒక దారుణమైన సంఘటన. ఏంటంటే ఇది అమెజాన్లో పెట్టామన్నమాట ఈ డ్రెస్ని మా పాపకి అని చెప్పేసి చిన్నపిల్లకి. అయితే ఇది మేము అప్పుడున్న అడ్రస్ వేరు, ఇప్పుడు అడ్రస్ మారిపోయిందనమాట. నేను పొరపాటున చూసుకోకుండా పాత అడ్రస్కే చేసేసా దీన్ని. చేస్తే ఈరోజు ఆడికి పోయిందంట. అతను ఫోన్ చేశాడు, డెలివరీ ఆయన ఫోన్ చేసి, అమ్మ ఇట్లా వచ్చింది అంటే, బాబు ఇట్లాగ మేము ఇల్లు మారిపోయాము, మేమేమన్నా వచ్చి తీసుకుంటాం అక్కడికి, నువ్వేమన్నా వెయిట్ చేయగలవా అంటే, మేడం నేను 12:30 వరకు ఏడే ఉంటాను, మీరు ఎప్పుడైనా రండి తీసుకోండి అన్నాడు. సరేనయ్యా బాబు అయితే ఉండు అక్కడేను, నేను వస్తున్నామని చెప్పేసి వెళ్ళాము అక్కడికి. 12 అంటే 12 లోపల అక్కడికి వెళ్ళిపోయాము. మేము ఉండేది పటాన్ చెరువు వైపు, అది ఉండేదేమంటే ఇటు అత్తాపూర్ మెహదీపట్నం వైపు. కొంచెం లేట్ అవుతా ఉంది. బాబు నువ్వేమన్నా ఇటు అత్తాపూర్ వైపు వెళ్తావా అంటే, వెళ్తాను మేడం, మీరు పిల్లర్ నెంబర్ 300 దగ్గరికి రండి అని చెప్పాడు. సరే బాబు అక్కడికి వస్తామని చెప్పాను నేను. పిల్లర్ నెంబర్ 300 దగ్గరికి వెళ్తా ఉండేసరికి అతనే ఫోన్ చేసి, మేడం లేట్ అయ్యేటట్టుంది ఉంది మీది, మీరు అమెజాన్ ఇది ఉంటుంది కదా అది సెంటరు, అక్కడికి వెళ్ళి తీసుకోండి మేడం అని చెప్పాడు. సరే బాబు అట్లాగైతే తీసుకుంటాం, లొకేషన్ పెట్టయ్యా లొకేషన్ అని చెప్పాను నేను. అవును పెట్టాడు నాకు ఆయన. పెడితే మన లొకేషన్ ఎత్తుక్కుంటా మేము పోయాము. ఆ లొకేషన్ రాంగ్ లొకేషన్ పెట్టేశాడు మాకు. రాంగ్ లొకేషన్ పెట్టే లోపల ఆడందరిని అడిగితే అమెజాన్ ఏడాడుందమ్మా, ఏడలేదు, ఏడున్నది అదంతా ముస్లిం ఏరియా అనమాట. అంతా వాళ్ళు ఉన్నారనమాట, ముస్లిమ్స్ అంతా బాగా భాష అంతా హిందీ అట్లా మాట్లాడుతున్నారు. మనకేమో హిందీ అంతగా రాకపోయా. సరే అనేసి మళ్ళీ ఫోన్ చేస్తే మన వాళ్ళకి అదే హిందీ తెలుగు ఇంగ్లీష్ నాకు వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో ఒక ఆయన అడిగితే, ఆయనమ్మ ఫోన్ చేయండి నేను మాట్లాడుతాను డెలివరీ అబ్బాయితో అన్నాడు. ఆమెను మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత అతను అడ్రస్ చెప్పాడంట. ఆమె నాకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసాడు, ఇటు బోండమ్మ అని. ఆమెను మేము వెతుక్కుంటా పోయిన తర్వాత ఒక వేరే గల్లీలోకి వెళ్ళిపోయాం. ఆడేమో లేదు, ఆడెవరిని అడిగినా చెప్పడం లేదు అమెజాన్ ఆడుంది అంటే, వాళ్ళు ఆడ లేదమ్మా అన్నారు. సరేనని చెప్పేసి మేము అటు ఇటు 4 సార్లు తిరిగే లోపల ట్రాఫిక్ పోలీసులు లాగా ఉన్నారు అక్కడ వాళ్ళు పిలిచి, ఎందుకు మీరు ఇన్నిసార్లు తిరుగుతున్నారు అని అడిగారు. అయ్యే ఇట్లా అడ్రస్ మాకు తప్పు పెట్టారు లొకేషను, అందుకని ఎత్తుక్కుంటున్నామంటే, ఏది ఫోన్ చేయండి నిజంగా అయితే అని అన్నారు. సరేనని చెప్పి మా ఆయన ఫోన్లోంచి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే పోలీస్ ఫోన్ పక్కగా తీసుకుపోయి మాట్లాడాడు. వాళ్ళకి ఆయనకి చెప్పాడంట, మీరు మీ మీద ఇట్లా వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు అది ఇది అని చెప్పాడంట. మేమేమో అడ్రస్ కోసం పోతాం వాడికి. మన వచ్చి మీరు అడ్రస్ తప్పు పెట్టారంట అది ఇది అంటే, అవునయ్య బాబు అందుకే కదా ఆడ అమెజాన్ ఆఫీస్కి పోయి తీసుకోవాలనుకునేది మేము చెప్పాం. మన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మన ఎట్టొకటి బయటకు వచ్చి ఎవరో ఒకరిని పట్టుకొని ఆఫీస్కి అడిగిపోయాం. ఆఫీస్కి అడిగిపోయిన తర్వాత ఆ డెలివరీ ఏజెంట్ ఏం చేశాడంటే, మేమేదో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేసామని చెప్పి, మీరు ఆడే ఉండండి, మీకు దమ్ము ధైర్యం ఉంటేనో నేను వస్తున్నాను ఎస్ఐని తీసుకొని నా మీద కంప్లైంట్ ఇస్తారా మీరు అది ఇదే అని చెప్పి వేసుకున్నాడు మమ్మల్ని. నేను కూడా ఏం తగ్గలేదు. సరే రా అయితేని బాబు మీడియాను కూడా పిలిపిస్తాను నీకు అని చెప్పాను నేను. అమ్మనోడు ఇక్కడ వాళ్ళు ఉండే ఆఫీస్లో ఉండేవాళ్ళు ఉండి, అమ్మ తొగ్గులు ఎందుకమ్మా వెళ్ళిపోండి అమ్మ, మీది మీకు ఇచ్చేసాం కదా ప్యాకెట్ అన్నాడు. మరి అక్కడ మాట్లాడడం తప్పు కదయ్యా అంటే, ఏం లేదు అమ్మ వెళ్ళండి అమ్మ అని చెప్పారు. మేము వచ్చేసి అప్పటికే 2:30 3 అయిపోయింది. ఇంటికాడ నుంచి 10 గంటలకు బయలుదేరాము మేము. అడిగి పోయేటప్పుడు 3 3:30 అడ్రస్ ఎత్తుక్కునే లోపల. సరేనని చెప్పేసి కూర్చుని అన్నం తింటా ఉన్నాం మేము. అప్పుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏమి పిరికి పందల్లాగా పారిపోయారు మీరు అది ఇది అన్నాడు. పిరికి పందలం ఏం కాదు నైనా, ఎందుకులే తొగ్గులోనే వచ్చేసాం మేము, నీకు అంత దోరదగా కానీ ఉంటే వస్తాము అట్లాగేను వెయిట్ చేయి అని చెప్పాం. ఇంకా మేము కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పాం, మేడం మీరేం మాట్లాడొద్దు మేడం, మేము చూసుకుంటాం ఏది జరిగినా అన్నారు. కానీ వాడు మాత్రం ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అట్లాగే మెసేజ్లు చేస్తూ ఉన్నాడు మాకు. సరేనని చెప్పేసి ఇంకా మేము గమ్మున ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టాడు వాడు, ఇట్లా అట్లా అని చెప్పి. అంటే ఇక్కడ ఎవరిదండి తప్పు? రాంగ్ లొకేషన్ పెట్టిన వాడిదా, లేకపోతే క్యాన్సిల్ చేసేసేయకుండా తిరిగిన వాడిదా, లేకపోతే పోలీసులు మేము రూట్ అడిగిన పాపానికి మీ మీద పోలీస్ కేసు పెట్టడం మిస్గైడ్ చేసిన వాళ్ళదా, లేకపోతే ఏంది నాకేం అర్థం కాలే అసలు ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది.